తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అర్ధరాత్రి వేళ మున్సిపల్ అధికారులు హడావుడి చేశారు. పెద్ద కాలువగట్టు వద్ద నివాసం ఉంటోన్న పేదల ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించడం కలకలం రేపింది. భారీగా పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. కాలువగట్టుపై నివాసం ఉంటోన్న వారికి ఇప్పటికే టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయని, వెంటనే అక్కడికి వెళ్లాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే పుష్కరాల పేరుతో తమను ఉన్న ఫలంగా ఖాళీ చేయించడం సరికాదంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రజలకు అండగా నిలిచారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అర్ధరాత్రి వేళ మున్సిపల్ అధికారులు హడావుడి చేశారు. పెద్ద కాలువగట్టు వద్ద నివాసం ఉంటోన్న పేదల ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించడం కలకలం రేపింది. భారీగా పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. కాలువగట్టుపై నివాసం ఉంటోన్న వారికి ఇప్పటికే టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయని, వెంటనే అక్కడికి వెళ్లాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే పుష్కరాల పేరుతో తమను ఉన్న ఫలంగా ఖాళీ చేయించడం సరికాదంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రజలకు అండగా నిలిచారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చూస్తున్నాం మండపేటలో పేదల ఇళ్లను ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు చెప్పటము, తోట త్రిమూర్తులు కూడా ప్రజలకు మద్దతు ఇవ్వడం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఏంటి? మండపేటలో ఒకటో వాటిలో కాలువ పెట్టిన ఎప్పటి నుంచి కొంతమంది పేదలు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అది ఆక్రమించిన స్థలం అయినా సరే ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళకి సంబంధించి గతంలో టిడ్కో ఇళ్లను కేటాయించాము, ఇక్కడ ఇళ్లను ఖాళీ చేసి టిడ్కో ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పి మున్సిపాలిటీ గతంలో నోటీసులు జారీ చేస్తుంది. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ కాలువ కట్టిన ఉంటాం, వాటిని విడిచి వెళ్లే స్థానికులైతే స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. దాంతో అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇళ్ల తొలగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మున్సిపాలిటీ చేసిన వ్యవహారం దర్శనం వ్యక్తం చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే యువతులు, వైఎస్ఆర్సీపీ నాయకులను అక్కడి నుంచి పోలీసులు తరలించి అన్నిటి దగ్గర తిప్పేసి ఈ ఇళ్లను కూల్చే ప్రయత్నం ప్రారంభించారు. మొత్తం ఎవరెవరైతే ఉన్నారో 14 ఏళ్లకు సంబంధించి వాహనాలు ఏర్పాటు చేసి సామాన్యులు తరలించడానికి ఏర్పాట్లు చేసి అక్కడి నుంచి తరలించి చేశారు. అనంతరం ఏదైతే కారాగట్టులు ఉన్నాయో ఇద్దరిని కూర్చోబెట్టి అయితే పూర్తిస్థాయిలో ఆ పనులు ప్రారంభించారు. మొత్తానికి ఈ మొత్తం ఘటన వెనక ఒక రాజకీయానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన బ్యాంకుకు సంబంధించిన భూమి ఉంది. అక్కడ ఈ గట్టు మీద ఉన్న ఇళ్లను కలిపి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.